దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ దైవజనంగమా, ఈ ప్రత్యేకమైన సమయంలో నరకాన్ని చూసిన యవనస్తుడు అన్న ఒక అత్యాత్మికమైన ఒక సంఘటనను మనం విందాం. ఒక దినాన ఒక పాస్టర్ గారు ఒక విశ్వాసి ఇంట్లో గృహ కూడిక ప్రార్థన పెట్టడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినాడు. ఆ విశ్వాసము కలిగిన తల్లికి ఒక కుమారుడు ఉన్నాడు. అతడు ప్రభువుని నమ్మిన వ్యక్తి కాదు. ఆ ఇంట్లో ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకుంది ఆ తల్లి. పాస్టర్ గారితో పాటు కొంతమంది సంఘం అందరూ వెళ్ళారు. అక్కడ ప్రార్థన జరిగింది. ప్రభునందు విశ్వాసం ఉంచని తన కుమారుడు ఇవన్నీ చూస్తా, ఇంకెంతసేపు జరుగుద్ది ప్రార్థన, ఇక ప్రార్థన ముగించరా, ఏంటి ప్రార్థనలన్నీ అని చెప్పి ఆ విశ్వాసం లేని కుమారుడు మరి తన మనసులో తాను అనుకుంటూ సనుక్కుంటూ ఉన్నాడు. తన తల్లి పక్క నుండి గద్దిస్తూ ఉన్నది. అక్కడ పాస్టర్ గారు మారు మనసు అన్న అంశం మీద వాక్యం చెప్పినాడు. మీరు మారు మనసు పొందండి, లేకపోతే మీ ఆత్మ నరకంలో కాలిపోతుంది. మీరు పాపాలు విడిచిపెట్టండి, లేకపోతే మీరు నరకంలో కాలిపోతారు. మీరు యేసయ్యను నమ్ముకోండి, మీకు పరలోక రాజ్యం దొరుకుతుంది. మీ పాపముల కొరకు యేసు సిలువను మోసి రక్తము గార్చినాడు, ప్రాణం పెట్టినాడు. కనుక యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి మీ పాపాలను యేసు రక్తములో కడుక్కుంటే మీకు పరలోక రాజ్యం దొరుకుతుంది. మీరు నరకము నుండి తప్పించబడతారు. ఆ కాలుతున్న అగ్నిలో నుండి మీ ఆత్మ విడిపించబడుతుంది అని పాస్టర్ గారు మారు మనసు విషయమై వాక్యము ప్రకటిస్తారు. ప్రార్థన అయిపోతుంది, విశ్వాసులు వెళ్ళిపోతారు. తర్వాత పాస్టర్ గారు మరి ఆ ఇంట్లో భోజనానికై కూర్చున్నప్పుడు ఆ యొక్క ఇంట్లో ఉన్న ఆ కుమారుడికి బహుగా కోపం వచ్చి, పాస్టర్ గారు మీరు నరకం ఉంది, నరకంలో కాలిపోతారు అని చెప్తున్నారు. అసలు నరకం ఎక్కడ ఉందో నాకు చెప్పు, నరకం ఏడుందో నాకు చూపించు అని ఇలా ప్రశ్నలో పాస్టర్ గారికి వేస్తూ ఉన్నాడట. అప్పుడు వాళ్ళమ్మ పక్క నుండి, కాదు ఎందుకు పాస్టర్ గారిని ఇసుకెత్తను, ఎందుకు బైబిల్లో ఉన్నది పాస్టర్ గారు చెప్తారు, దానికోసం ఎందుకంటే పాస్టర్ గారిని ఇసుకిస్తాను ఏందని తల్లి కొడుకుని బయటికి గుంజకపోతుంటే, కుమారుడు నువ్వు వదిలిపెట్టమ్మా, వదిలిపెట్టు, నరకం ఉంది, మీరు పాపాలు వదిలిపెట్టకపోతే నరకంలో కాలిపోతారని చెప్తున్నా, అసలు నరకం ఏడుందో చెప్పి, నరకం ఎక్కడుందో అసలు నాకు చెప్పు అని చెప్పి మరలా పాస్టర్ గారిని అడిగినాడట. అప్పుడు పాస్టర్ గారు ఆలోచించి, నీకు ఎన్ని సంవత్సరాలు నాయన అని అడిగిందంట. నాకు 20 సంవత్సరాలు అని చెప్పిందంట. అప్పుడు చెప్పినప్పుడు, నీకు 5 సంవత్సరాలలో నరకం అంటే ఏందో తెలిసిద్ది, నువ్వు చూస్తావు, నువ్వు నరకాన్ని చూస్తావు అని పాస్టర్ గారు ఆ యవనస్తుడికి చెప్పిండంట. అబ్బో, 5 సంవత్సరాల్లో నేను నరకాన్ని చూస్తానా, నాకు కనపడుతుందా నరకం, నేను చూపిస్తాను నాకు నరకాన్ని, తీసుకుపోయి అయితే పాస్టర్ గారు చూపిస్తున్నట్టుందిలే నాకు నరకాన్ని అని చెప్పి అనుకున్నాడట. ఇక పాస్టర్ గారు భోజనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎగ్జాక్ట్గా 5 సంవత్సరాల తర్వాత ఒక ఆదివారం రోజున ప్రార్థనకు వచ్చినాడు. తన తల్లి వచ్చింది, తల్లితో పాటు ఎవరు వచ్చారు, కొడుకు కూడా వచ్చింది. కొడుకు కూడా వచ్చి ప్రార్థన ప్రారంభంలోనే వచ్చిండు, కూర్చున్నాడు, పాటలు పాడుతున్నారు, చప్పట్లు కొట్టిండు. పాస్టర్ గారికి అనుమానం అవుతుంది, ఈ వ్యక్తి ఏంది ప్రార్థనకు వచ్చినోడు కాసేపు ఉండి పోలేదు, ప్రార్థనలో మోకరించిండు, పాటలు పాడుతున్నాను, చప్పట్లు కొడుతుండు, మరలా ఆరాధనప్పుడు నిలబడ్డాడు, ఏకీపించిండు. ఇలా పాస్టర్ గారు కూడా చూసిండు. మిగతా వాళ్ళు చూడండి, యవనస్తులు ఫోన్లు కాయాలో బాయాలో టింగ్ అని మెసేజ్ మోగుతుంటుంది కదా, ఫోను ముట్టుకోవట్లా, ఫోన్ వాడటల్లా, భక్తి కలిగి ఉండు, భయం కలిగి ఉండు.
ఇలాగూ చూసి పాస్టర్ గారు కూడా ఆశ్చర్యపోయిండు. ప్రార్థన అంతా అయిపోయింది, అందరూ ప్రార్థన చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు ముందుకు వచ్చారు, తల్లి కొడుకు ముందుకు వచ్చిన తర్వాత అప్పుడు పాస్టర్ గారు అడిగినాడు, అమ్మ మీ కోడ లేదమ్మా, మీ కోడ లేకుండా వచ్చారు ఏంది అని చెప్పి పాస్టర్ గారు అడిగితే, అయ్యా లేదయ్యా కోడలు పుట్టింటికి పోయింది అని చెప్పిండంట. అప్పుడు వాళ్ళ అమ్మకు ప్రార్థన చేసిన తర్వాత ఆ యొక్క యవనస్తుడికి, అప్పటికి 25 సంవత్సరాలు వచ్చినాయి కదా యవనస్తుడికి, ఆ యవనస్తుడికి ప్రార్థన చేయడానికి అతని తల మీద చేయబెడుతుంటే పాస్టర్ గారు నాకు నరకం కనపడింది అని చెప్పిండంట. ఓహో నీకు నరకం కనపడిందా, ఓకే మంచిది, నీకు నరకం కనపడిందా, మంచిది, అందుకే అట్టుందిలే ప్రార్థనకు వచ్చినాడు అనుకున్నాడట. అప్పుడు చెప్పినాడట ఆ యవనస్తుడు, అయ్యో నా భార్య నాకు చూపించే నరకం నేను అనుభవించలేకపోతున్నాను అన్నాడట. హల్లెలూయా. నా భార్య పెట్టే టార్చరు నేను అనుభవించలేకపోతున్నాను, భూమి మీద నరకం ఏంటో నాకు కనపడిందయ్యా అని చెప్పి పాస్టర్ గారితో చెప్పి బాధపడి రక్షణార్థమైన మారు మనసు దుఃఖాన్ని పొందుకున్నాడట. దుఃఖాన్ని పొందుకొని ఏడ్చినాడట. నరకం ఉంది, నరకం ఉందని మీరు ఆ రోజు అనేక సార్లు చెప్తే నరకం ఏడందో చూపించమని నేను అడిగినాను, అయ్యో నరకం నా ఇంట్లోనే ఉన్నదని నాకు అర్థమైపోయింది అని ఆ యవనస్తుడు ఆ పాస్టర్ గారితో చెప్పినాడట. ఇక్కడ నా భార్యతోనే నేను ఈ అంటే ఆత్మ సంబంధంగా ఇంత వేదన అనుభవిస్తున్నాను, నరకం అనుభవిస్తున్నాను, నిజంగా చచ్చిపోతే తప్పకుండా నరకం ఉంది, నేను నమ్ముతున్నా, ఆ అగ్నిలో నేను ఇంకా బాధలు పడలేను, నాకు యేసే కావాలని అన్నాడట. ప్రియులారా గమనించండి, చాలా మంది అడిగే ప్రశ్న ఇదే, నరకం ఏడందో చూపి నేను నమ్ముకుంటా, నరకాన్ని చూసి వచ్చి నమ్ముతాను అంటాడు. నరకాన్ని చూసి రావాల్సిన పని లేదు, ఈ భూమి మీదనే దేవుడు నీకు నరకాన్ని చూపిస్తాడు. కనుక ప్రియులారా ఆ యవనస్తుడు మారు మనసు పొందినాడు. నరకం చూపి అంటే పాస్టర్ గారు మరి ఏం ఆలోచించి ఏది చెప్పిండో తెలియదు, కానీ 5 సంవత్సరాల్లో నువ్వు నరకాన్ని చూస్తామన్నాడట. డెఫినెట్గా 5 సంవత్సరాల్లో నరకాన్ని చూసినాడు, మారు మనసు పొందినాడు, రక్షింపబడ్డాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, తర్వాత తన మనసును మార్చుకున్నాడు, తర్వాత తన భార్య మారింది, తన భార్య కూడా రక్షణ పొందినది, తర్వాత తన కుటుంబం అంతా కూడా ఆశీర్వాదంగా ఆనందంగా ఉన్నది. అప్పుడు వారి కుటుంబం పరలోకముతో నింపబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు. ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఎందరైతే మాకు నరకాన్ని చూపించు, నరకం మేము చూడాలి, చూస్తే నమ్ముతాం అని చెప్పి అంటున్నారో వారందరికీ ఒక పాఠముగా ఈ యొక్క తండ్రి ఉపమానమును మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను, దీవించమని ప్రార్థిస్తున్నాను. అనేక లక్షల మందికి ఈ వీడియో షేర్ కావాలి, అనేక మంది ఈ వీడియోని చూడాలి. యేసు నామములో వారు విడుదల పొందాలి, యేసు నామములో వారు దీవెన పొందాలి, వారు రక్షణ పొందాలి. యేసు నామములో నరకముల నుండి ప్రతి ఆత్మ తప్పించబడునుగాక. మీరే కృప చూపి దీవించమని ప్రార్థిస్తూ సర్వశక్తి గల యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.